బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉగాది రోజు అస్సలు హెల్త్ బాలేదు. అభి స్కూల్‌కి వెళ్ళే లోపలే అన్నీ లేచి దేవుడు మొక్కేద్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు. ఇంకా తన్ని స్కూల్‌కి పంపించేసి నేను ఉగాది ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇక క్లైమేట్ కొంచెం బెటర్ అయింది. కొంచెం సన్నీగా ఉంది. నాకు నిన్న ఇక్కడ గ్రహణం పట్టింది. కాబట్టి నేను మండే ఈవినింగే అన్నీ సర్దుకున్నాను. మెయిన్‌గా పూజ రూమ్ పట్టాలంచి విగ్రహాలన్నీ కడుక్కొని పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే ఉగాది కదా! ట్యూస్‌డే ఏం కడగలేననేసి. సో, ఇంక అబ్బాయిని స్కూల్‌కి పంపించేసి ఫస్ట్ పనిగా దేవుడికి దీపం పెట్టేశాను. చాలామంది నన్ను నా పూజ రూమ్‌ని ఎలా చేశా అని ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను అడుగుతున్నారు కామెంట్స్‌లో. పూజ రూమ్ ఎలా చేశానో ఒక వీడియోనే ఉంది యూట్యూబ్‌లో. దాన్ని లింక్ చేస్తాను పైన. ఎవరికైనా కావాలంటే వెళ్లి చూడండి. నా పూజా మందిర్ అండ్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమెజాన్‌లోనే కొనుక్కున్నాను. అవి లింక్స్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. మండే ఈవినింగే నేను ఇండియన్ స్టోర్‌కి వెళ్ళి ఉగాదికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నాను. అక్కడ నాకు మామిడాకు దొరికింది. సో, అది కూడా కొనుక్కున్నాను. దేవుడికి పెడదాం చాలా మంచిదని. దాంతో పాటు ఇంకా మామిడికాయలు, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అన్నీ కొనుక్కొనొచ్చాను. అక్కడ మాకు వేపం పూత కూడా ఇచ్చారు. దాన్నే తీసుకొనొచ్చాము. చిన్న ప్యాకెట్స్‌లో ఇస్తారు అందరికీ. దేవుడికి ప్రసాదం చేసి పెడదాం అనుకున్నాను. సో, దీపాలు వెలిగించేసి దేవుడికి ప్రసాదంగా బెల్లం పొంగలి అండ్ ఉగాది పచ్చడి కూడా చేయాలి. సో, బెల్లం పొంగలికి నేను బియ్యము, పెసరపప్పు నానబెట్టేశాను. దాంతో పాటు ఇంకా వడ కూడా చేద్దాం అనుకున్నాను. సో, దానికోసం ఉద్దిపప్పు కూడా నానబెట్టేశాను. కానీ ఫస్ట్ బెల్లం పొంగలి చేసేస్తే దేవుడికి ప్రసాదంగా పెట్టేయచ్చు. దాన్ని ఈసారి కుక్కర్‌లోనే చేశాను చాలా ఈజీగా. సో, కుక్కర్‌లో కొద్దిగా గీ వేసేసి నేను రైస్‌ని పెసరపప్పుని కొంచెం ఫ్రై చేస్తాను. అదొక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో, వాటర్ నుంచి తీసేసి రైసు, పెసరపప్పు కొద్దిగా గీలో ఫ్రై చేసేసి ఇంకా దాంట్లో 2, 3 ఇలాచీని కొట్టి వేసేస్తాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువ వేసేసి ఇంకా విజిల్ పెట్టేస్తాను. వాటర్ ఎక్కువ ఉండాలి. ఒక 5, 6 విజిల్ పెడితే బియ్యం, పెసరపప్పు బాగా కుక్ అయిపోతుంది. ఇంకా మనం చేత్తోనే నలిపేస్తే నలిగిపోవాలి. అంత కన్సిస్టెన్సీకి కుక్ కావాలి. 4 విజిల్స్ పెట్టాను. నాకు బియ్యం, పెసరపప్పు బాగా కుక్ అయిపోయింది. సో, నేను గంట పెట్టి దాన్ని బాగా అలానే స్మాష్ చేసాను. దాంట్లో నేను బెల్లం యాడ్ చేసుకుంటాను. నేను నాటు బెల్లం తెచ్చుకుంటాను. నాకు బెల్లం ఇలాంటి కలర్‌లోనే ఉండాలి. నేను తెల్లగా బెల్లం తీసుకోను. నేను బెల్లంని ఇలాంటి గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, దీనికి కొంచెం ఎక్కువ బెల్లమే పడుతుంది బెల్లం పొంగలికి. యూజువల్‌గా టైట్‌గా అయిపోతే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఆ రోజు కరెక్ట్‌గా ఉన్నింది. అందుకే నేను యాడ్ చేయలా. ఇప్పుడు పోపుకి ఇంకో సైడ్ ఒక పాన్ పెట్టి బాగా గీ వేసి, ఆ గీ కొంచెం బాగా మెల్ట్ అయ్యాక దాంట్లోనే జీడిపప్పు, కిస్మిస్లు వేసి బాగా రోస్ట్ చేస్తాను. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాన్ని తీసి బెల్లం పొంగలి పైన వేసేస్తాను. సో, ఇప్పుడు కలిపితే బెల్లం పొంగలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ గీ ఎక్కువ ఉండాలి. పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయాలి. యూజువల్‌గా మనం మట్ట కుండలో చేస్తాము. నాకు లేదు. అందుకే నేను దేవుడికి వాడే ఒక వెసలే దాంట్లోనే నేను రెడీ చేసుకున్నాను. చింతపండు నీళ్ళు ఎప్పుడో నానబెట్టేసి పెట్టేశాను. సో, చింతపండు నీళ్ళు దాంట్లో సన్నగా తురుకున్న మామిడికాయలు, దాంతోపాటు కొద్దిగా సాల్ట్, పెప్పర్, ఈ వేపం పూత వేసి నేను మిక్స్ చేసుకున్నాను. 6 ఐటమ్స్ మిక్స్ చేయాలి. సో, నేను 6 ఐటమ్ వచ్చేలా కరెక్ట్‌గా మిక్స్ చేసుకున్నాను. మా అమ్మ ఇంట్లో పచ్చిమిర్చి వేస్తుంది పెప్పర్ పౌడర్ బదులుగా. నేను పెప్పర్ వేసుకున్నా. శివ్‌కి పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉంటుందేమో అని. దేవుడికి ఇంకా ప్రసాదం పెట్టి ఇంకా పచ్చడి ఒక సైడ్ పెట్టి అరటిపండు లేదు ఇంట్లో. అందుకే నేను ఆకు ఒక్క ఇంకా ఆరెంజ్ పెట్టి దేవుడిని మొక్కున్నాను. కిరణ్ ఉగాది రోజు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే చేశారు. ఇంకా తను ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా తనతోనే నేను దేవుడు మొక్కాను. టెంకాయ కూడా తెచ్చాను ఇండియన్ స్టోర్ నుంచి. ఇంకా దేవుడికి పెట్టి ఇంకా టెంకాయ కొట్టి మొక్కుదామనేసి. ఉగాది డే చాలా బాగా స్టార్ట్ అయింది. దేవుడికి పూజ చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని మొదలుపెట్టాను. ఉగాది కదా కొంచెం బాగా అన్ని వెజ్ వెరైటీస్ చేద్దాం అనుకున్నాను. మామిడికాయ ఉంది కాబట్టి నేను సాంబార్ పెడదాం అనుకున్నాను. యూజువల్‌గా మామిడికాయని తురిమి పచ్చడి చేస్తారు. బట్ నాకు కిరణ్‌కి సాంబార్ అంటే చాలా ఇష్టం. ఇంకా దాంట్లో మామిడికాయ, మునక్కాయలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మార్నింగే కందిపప్పుని నానబెట్టేశాను వాటర్‌లో. దాన్ని కుక్కర్‌లో వేసేసి కొద్దిగా సాల్ట్, నేను దాంట్లోనే పసుపు అని కొద్దిగా సాంబార్ పొడి వేసి నేను క్లోజ్ చేసి పెట్టేశాను కుక్కర్ విజిల్ వచ్చేదానికి. సాంబార్తో పాటు కొద్దిగా బెండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. బెండకాయని బాగా కడిగి, తుడిచి కట్ చేసి పెట్టేశాను. అరటికాయని కూడా బాగా సన్నగా తరుక్కొని
రౌండ్ రౌండ్గా తరుక్కుంటాను. దాన్ని వేడి నీళ్ళలో వేసి కొంచెంసేపు బాయిల్ చేపిస్తాను. బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి దాంట్లోనే ఇంకా నేను ఒక మసాలా పేస్ట్ రెడీ చేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో బయట కూడా పెట్టచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. దానికి నేను కొద్దిగా పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దాంట్లోనే కొద్దిగా బీ పిండి వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాను. మనకి గట్టిగా ఉన్నట్టే నేను దీనిలో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటాను. కొద్దిగా లెమన్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి గట్టిగా అనిపించిందంటే వాటర్ని యాడ్ చేసి బాగా పేస్ట్ మనం మిక్స్ చేసుకునేసి దాంట్లో ఈ అరటికాయని వేసి బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని ఆయిల్లో మనం ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. సాంబార్కి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా మంచి నూనె నేను వాడుతాను, చాలా బాగుంటుంది. మంచి నూనె కొంచెం వేడెక్కాక దాంట్లోనే ఆవాలు వేసేసి నేను చిన్ని ఉల్లిపాయలు వాడతాను. బట్ నాకు ఆ రోజు ఇంట్లో లేదు. కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా కుక్ చేసానికి పెట్టేస్తాను. ఇక్కడ నాకు మునక్కాయలు ఫ్రెష్గా దొరకవు, నేను ఫ్రోజన్ తీసి పెట్టుకుంటాను. కానీ ఇవి చాలా బాగున్నాయి, ప్రీమియమే. మునక్కాయలని కట్ చేసి వాళ్ళే ప్యాక్ చేసి పెట్టేస్తారు, ఫ్రోజన్గానే ఉంటుంది. నాకు కావాల్సినప్పుడు నేను ఎత్తి కొద్దిగా వాటర్లో దాన్ని వాష్ చేసి పెట్టేస్తాను. ఉల్లిపాయలు బాగా కుక్ అయ్యాక దాంట్లో కొద్దిగా నేను కరివేపాకు, వెల్లుల్లి వేసి బాగా సాటే చేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన టొమాటో అని వేస్తాను. బాగా ఒకసారి స్టిర్ చేసి వదిలేయాలి. టొమాటో బాగా కుక్ అవ్వాలి. నేను ఒకసారి టొమాటో కుక్ అయ్యాకే సాల్ట్, పసుపు వేస్తాను, దానికి ముందు వేయను. సో నేను దాన్ని క్లోజ్ చేసి పెట్టేసి ఇంకా పక్కనే సైడ్లో నేను బెండకాయ ఫ్రై చేద్దామని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి నేను బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేస్తాను. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మోస్ట్గా మా ఇంట్లో నేను ఇలానే చేస్తాను. అబ్బాయి కూడా చాలా ఇష్టం. జస్ట్ ఆయిల్లో బెండకాయలని బాగా ఫ్రై చేయిస్తాను. సాల్ట్ అప్పుడు యాడ్ చేయను, లాస్ట్గానే యాడ్ చేస్తాను బెండకాయలు బాగా ఫ్రై అయ్యాక. ఇక్కడ నాకు టొమాటో ఫ్రై అయిపోయింది సాంబార్కి. ఇప్పుడు నేను దాంట్లోనే మునక్కాయలు వేసి బాగా మిక్స్ చేస్తాను. మునక్కాయలు మనకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసి క్లోజ్ చేస్తాను. అరటికాయ కూడా మనం బాగా మ్యారినేట్ చేసి పెట్టేసాము. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసి తీయాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ బాగా వేసుకొని నేను అరటికాయలన్నీ వేసేస్తాను. సాంబార్కి మునక్కాయలు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, మిరప్పొడి వేసి బాగా మిక్స్ చేస్తాను. మనం చాలాసేపు అలానే పెడితే ఆ మాడిపోయే వాసన వస్తుంది మసాలా పౌడర్ వేసాక. సో బాగా మిక్స్ చేసి దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి, మనకి మునక్కాయలు బాగా ఉడకాలి, సో వాటర్ యాడ్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను. సో ఆ వాటర్లోనే మునక్కాయలు బాగా ఉడికిపోతుంది. ఇక్కడ నాకు వెనకాల అరటికాయ కూడా రెడీ అయిపోయింది ఫ్రై అయ్యి. అబ్బాయి వచ్చే లోపల నేను లంచ్ అంతా ఫినిష్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా తను వస్తే చాలా ఆకలిగా ఉందంటాడు. ఇక్కడ బెండకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది. వడకి పప్పు మార్నింగే నానబెట్టేశాను. ఇప్పుడు దాన్ని మిక్సర్ జార్లో మార్చుకొని నేను వాటర్ ఏమి యాడ్ చేయను, సాల్ట్ యాడ్ చేసి ఫస్ట్ గ్రైండ్ చేస్తాను. చాలా టైట్గా ఉందనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాను. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేస్తే బాగా రాదు వడ, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సాంబార్లో మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను కందిపప్పు ఉడకపెట్టి పెట్టున్నాను కదా, దాన్ని దీనిలో ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్స్ చేస్తాను. లాస్ట్గా ఇప్పుడు కట్ చేసి పెట్టిన మామిడికాయలని దీంట్లో వేసేస్తాను. ఇంకా చింతపండు నీళ్ళు ఏం పోయిన మామిడికాయల నుంచి ఆ పులుపు అనేది వచ్చేస్తుంది. మామిడికాయలు యాడ్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను. అది బాగా కుక్ అవ్వాలి. మామిడికాయలు బాగా కుక్ అయ్యి సాఫ్ట్ అయిపోవాలి. ఒక సైడ్ నాకు వడపిండి రెడీ అయిపోయింది. దాన్ని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకునేసాను, ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా. ఇప్పుడు దాన్ని మొత్తం ఇంకొక వెసల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వడపిండిలో నేను కొద్దిగా ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాగా కట్ చేసి యాడ్ చేసుకుంటాను. కారం కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేను అబ్బాయి తింటాడు కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలే, కానీ యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మొత్తం వడపిండిలో చాలా ఎక్కువ ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేస్తుంది. తను చెప్తుంటుంది అలా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది వడాకని. సో నేను ఎక్కువ ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, దానికి తగిన సాల్ట్ అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి నేను చింతపండు నీళ్ళలో నా చేతిని తడుపుకొని వడ వేస్తాను. అలానే మేము చేస్తాము. అలా చేసే వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఈ ప్యాను చాలామంది నన్ను అడుగుతున్నారు ఎక్కడ కొన్నాను. దీన్ని యూఎస్ అమెజాన్లోనే తీసుకున్నాను. కాస్ట్ అయ్యనే చాలా బాగుంది. నేను డీప్ ఫ్రై లాంటిదంతా దీంట్లోనే చేస్తాను ఆల్మోస్ట్. నా కిచెన్ ఐటమ్స్ కానీ ఇంకా క్యాస్ట్ అయిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. అన్ని లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో వడంతా ఒక్కొక్కటిగా వేసి ఇంకా తీసేసాను. లంచ్ టైంకి అబ్బాయి కూడా వచ్చేసాడు కరెక్ట్గా. ఇంకా తనకి వడ అంటే చాలా ఇష్టం. సో తన వడ తింటా ఉన్నాడు. ఆ టైంకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను, ఐటమ్స్ అంతా అనుకునింది. సో మా ఉగాది లంచ్ చాలా బాగా మేము చేసాము. అన్నం, సాంబార్, మునక్కాయ మామిడికాయ సాంబారు, అరటికాయ ఫ్రై, ఇంకా బెండకాయ ఫ్రై, దాంతోపాటు స్వీట్కి బెల్లం పొంగలి, మార్నింగ్ చేసిన బెల్లం పొంగలి ఇవన్నీ ఉన్నింది. అన్నీ ప్లేట్లో వేసుకొని ఇంకా మేము మా లంచ్ చాలా బాగా చేసాము. అబ్బాయి కూడా నేను
ఇదే పెట్టాను. తను చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నాడు. నేను బొబ్బట్లు చేయాల్సింది. సో ఈవినింగ్ చేద్దామని లంచ్ అంతా ఫినిష్ చేసి తర్వాత నేను బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను బొబ్బట్లు ట్రై చేసేది. ఇప్పుడు దాకా నేను చేసిందే లేదు. యూట్యూబ్ చూసే చేశాను. ఆఫ్టర్నూన్గా నేను శనగపప్పుని నానబెట్టేశాను. సో ఈవినింగ్గా నాకు బాగా నానిపోయింది. దాన్ని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసి దాంతోపాటు కొద్దిగా గీ వేసి వాటర్ బాగా యాడ్ చేసి విసిల్ పెట్టేశాను. మనకి బాగా ఉడకాలి. ఒక 4-5 విసిల్స్ దాకా రానిచ్చాను. మా ఇంట్లో బొబ్బట్లు అంటే అందరికి ఇష్టం. అకేషన్ అనే కాదు, యూజువల్గానే మేము బేకర్లో వెళ్ళి తెచ్చుకొని తింటాము. ఇంకా టెంకాయ వేసి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. నేను 2 విధాల పిండితో ట్రై చేశాను. ఒకటి గోధుమ పిండి, ఇంకోటి మైదాతో. యూజువల్గా మైదాతో చేస్తారు బొబ్బట్లు, బట్ నాకు గోధుమ పిండితో కూడా ట్రై చేయాలనిపించింది ఎలా వస్తుందని. సో ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 1 కప్ అలా 1 కప్ గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా పిసికాను. నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే పిండి బాగా సాఫ్ట్గా ఉండాలి. మనకి మైదా అంటే బాగా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. సో గోధుమ పిండి కాబట్టి ఎక్కువ గీలో బాగా సోక్ చేసి ఉండాలి. మైదా కూడా అలానే గీ బాగా వేసి బాగా నానుండాలి. గీతో ఎంత నానుతుందో అప్పుడు మనకి ఆ పిండి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. సో నాకు నేను గోధుమ పిండిలో గీ వేసి మిక్స్ చేసేప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ శనగలు కూడా ఉడికిపోయింది. సో వాటర్ దాని ఉంటే మనం వాటర్ తీసేసి బాగా దాన్ని స్మాష్ చేసుకోవాలి. మనం బెల్లం యాడ్ చేస్తాము దీని తర్వాత. సో బెల్లం నుంచి వాటర్ అనేది వస్తుంది, అందుకే సో లూజ్ అవుతుంది. అందుకే వాటర్ ఉంటే తీసేయాలంటారు. నేను బెల్లం యాడ్ చేసి మిక్స్ చేసేటప్పుడు నాకు బాగా కన్సిస్టెన్సీ మారిపోయింది. బెల్లం కరిగే లోపల అది కొంచెం బాగా నాకు ముద్దగా అయింది. దానిలోనే కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకొక ప్యాన్కి మార్చుకొని నేను బాగా మిక్స్ చేశాను. నాకు చాలా బాగా అది కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఆ వేడిలోనే నేను దాన్ని బాగా ఉంటలు పట్టి పెట్టేశాను. గీ అప్లై చేసుకొని చేతులకి. ఇప్పుడు ఒక పార్చ్మెంట్ పేపర్ తీసుకొని దానిలో బాగా గీ అప్లై చేసి పిండి కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువ పిండి తీసుకోకూడదు. కొద్ది పిండిలో పూర్ణం పెట్టి మనకి అలా క్లోజ్ చేసి ప్రెస్ చేసేటప్పుడు పూర్ణం అనేది మనకి బాగా బయటికి రావాలి, అలా ఉండాలి. పిండి ఎక్కువ అయిపోయిందంటే పూర్ణం లోపల తక్కువ అయిపోతుంది. సో ఉత్త పిండే ఉంటుంది సైడ్స్లో, పూర్ణం ఎక్కడో మధ్యలోనే ఉంటుంది. సో కొద్దిగా పిండి తీసుకొని పూర్ణం పెట్టి బాగా నేను పార్చ్మెంట్ పేపర్ పెట్టి అని చదునం చేస్తూ ఉన్నాను. అది బాగా చదునంగా అవ్వాలి. అప్పుడే మనకి ప్యాన్లో వేసి తీసేదానికి బాగుంటుంది. ఇంకో సైడ్ నేను మైదా పిండిలో కూడా చేశాను. సో మైదా పిండిలో చాలా ఈజీగా ఉంటుంది మనకి అలా ప్రెస్ చేసేదానికి. నాకు గోధుమ పిండి కంపేర్ చేసేటప్పుడు మైదా పిండి ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఒక తవా పెట్టి దాంట్లో గీ బాగా అప్లై చేసి తవాలో ఒక సైడ్ పిండి పడిలాగా వేసేసి పైన పార్చ్మెంట్ పేపర్ని మెల్లగా తీయాలి. మా ఇంట్లంతా ఆయిల్కి అవన్నీ కట్ చేసి ఇలా చేస్తారు. మా ఇంట్లంతా ఇలానే చేస్తుంటారు. అవన్నీ గుర్తొస్తుంది నాకు. సో ఇప్పుడు దీన్ని బాగా 2 సైడ్స్ కాల్చి తీసాను. ఫస్ట్ గోధుమ పిండిలో చేసిన బొబ్బట్లు చేసి తీసాను, తర్వాత మైదా పిండి. రెండుమే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన దానికి టేస్ట్ కానీ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. పండగలు వస్తేనే మనం చేసిన వాటిని మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాము. ఇక్కడ నేను చేసిన మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఇచ్చి పంపించాను. అందరూ తినేసి చాలా బాగుందన్నారు. అంతే అండి, మా ఉగాది పండుగని మీతో షేర్ చేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.